ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, ఎనర్జీ వాస్తు నిపుణులు, అలానే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. నమస్తే. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. జయప్రద గారు, ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చూడడానికి కావచ్చు, వాళ్ళ క్యారెక్టర్ లక్షణాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, చక్కటి పరిష్కార మార్గాల గురించి ఈ వీడియోలో మన వ్యూయర్స్కి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. ఆశ్లేష అనే నక్షత్రం అనేది చాలా పవర్ఫుల్ నక్షత్రం, పవర్ఫుల్ మనుషులు వీళ్ళు. వీళ్ళతోటి ఎప్పుడైనా ఫ్రెండ్లీగా ఉండాలి తప్ప వీళ్ళని శత్రులుగా మార్చుకోకూడదు. ఓకే, అంటే వాళ్ళని కదపకూడదు కదా. ఎంత స్నేహపూర్వకంగా, ఎంత సంతోషంగా వాళ్ళతో మనం ఉండడం, నచ్చకపోతే నమస్కారం పెట్టి దూరంగా జరగడం తప్ప వాళ్ళనితో డిస్టర్బ్ చేయడం కానీ, వాళ్ళని పాయింట్అవుట్ చేయడం కానీ చేస్తే కనుక వాళ్ళకి అస్సలు నచ్చదు. సాధారణంగా మాతో పెట్టుకోకు అంటారు కదా, సో ఆశ్లేష నక్షత్రం వాళ్ళతో పెట్టుకోకుండా ఉండడమే మంచిది. చాలా ఉత్తమం అమ్మ. ఓకే, కోపం ఎక్కువ వీళ్ళకి చాలా. ఓకే, ఏమైనా చేసేస్తారా కోపంలో? కోపంలో ఏం చేస్తారని కాదు, కోపం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మనసులో పగ అలా ఉండిపోతుంది. ఆ రోజు నన్ను ఆ మాట అన్నారు అనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. జన్మ జన్మల వరకు ఆ కోపం పోదు జనరల్గా. వాళ్ళు బయటికి ఎంత సాఫ్ట్గా మాట్లాడినప్పటికీ కూడా సహజ ఎక్కడికి దాంట్లో డౌటే లేదు. వాళ్ళతో టకటకటగా చెప్పేస్తారు, అనవలసిన మాటలు ఏమైనా ఉంటే టకటగా ఆలోచించి చెప్పాల్సిన అన్నీ అడిగేస్తారు. వాళ్ళని అడిగినా సరే మనసులో బాధ ఉంటుంది. ఆ రోజు పాయింట్ చేస్తారు. అంటే వీళ్ళు చాలా సహజంగా చాలా మంచివాళ్ళే, వీళ్ళు చెడ్డవాళ్ళని కాదు. మంచి వాళ్ళకి కోపం వస్తే ఎలా ఉంటుంది అనేది వీళ్ళ విషయంలో కొంచెం ఎక్కువగా చూడవచ్చు మనం. అంటే వీళ్ళు ఎవరికైనా సాయం చేయడానికైనా, సో వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడంలోని, అందరితో కలుపుకోవడంలోని అన్నిట్లో వీళ్ళు ముందే ఉంటారు. ఏ ప్రాబ్లం ఉండదు, అన్ని విషయాలు ఓకే. కాకపోతే వీళ్ళతో వాదించిన కానీ, వాదనలకు దిగడం కానీ చేయకూడదు. సో వీళ్ళు వాదన దిగినా, నువ్వు రాంగు, నువ్వు రైట్ కాదు అని చెప్తే మాత్రం ఒప్పుకోరు ఆ విషయంలో. సో ఎందుకంటే వీళ్ళకి చాలా నాలెడ్జ్, ఏ విషయమైనా సరే దాని గురించి అవగాహన పెంచుకోవడం, దాని గురించి మాట్లాడడం చాలా ఇష్టం అన్నమాట. సో ఒక విషయం వీళ్ళకి కావాలి అంటే ఖచ్చితంగా నేర్చుకుంటే దానికి ఎలాగైనా అది చేయాలనుకుంటారు. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం ఇది కర్కాటక రాశిలో ఉంటుంది, బుధ నక్షత్రం. ఈ నక్షత్రానికి బుధుడు అధిపతి. సో బుధుడు అధిపతి ఉండడం వల్ల ఒకటి ఆలోచన విధానం చాలా ఫాస్ట్గానే ఆలోచిస్తారు ఏ విషయమైనా. కర్కాటక రాశిలో ఉండడం వల్ల, సో కర్కాటక రాశి అంటే చంద్రుడు రాశి అంటాం, తర్వాత అది వాటర్ ప్లానెట్ అంటాం. సో ఏ విషయమైనా అలా అల్లుకుని వెళ్ళిపోవడం అలవాటు వీళ్ళకి, చాలా ఈజీగా అల్లుకుంటూ వెళ్ళిపోతారు. ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు, సందేహం లేదు, మనకి ఖచ్చితంగా బాగుంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళని మనం మంచి వాళ్ళతో పెంచామనుకోండి మంచి వాళ్ళకి తయారవుతారు, చెడ్డ వాళ్ళలో పెంచామనుకోండి చెడ్డ వాళ్ళగా మారుతారు. అంటే వీళ్ళు తొందరగా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా అయిపోతారు, ఫాస్ట్గా అవుతారు అది. సో 10 మందితో వాళ్ళు మంచి వాళ్ళతో రోజు భజన చేసే ఈ కార్యక్రమాలు ఉన్నారనుకో, వీళ్ళు 11th డే మంచి భజన వీళ్ళకి అందరికంటే వీళ్ళు బాగా చేస్తారు, అందరికంటే వీళ్ళు బాగా పూజ చేస్తారు అండి. లేదు ఏముంటుందని వాదిస్తారు బాగా, దేవుడే లేడు, దెయ్యమే లేదు అని వాదించినప్పుడు వీళ్ళు దాంట్లో తిరిగారనుకోండి, వీళ్ళు నెక్స్ట్ 11th డే నుంచి మాట్లాడతారు, అవును కరెక్టే, లేదు మేము మాకున్న ప్రూఫ్స్ కావాలి, మాకున్న ఇవి కావాలని చెప్పి వీళ్ళకున్న పాయింట్స్ అడుగుతారు. సో వీళ్ళ దగ్గర చాలా లాజిక్ పాయింట్స్ ఉంటాయి. ఆ ప్రతి ఒక్క లాజిక్కి ఆ పాయింట్స్ మనం చెప్పలేం. అలాంటి లాజిక్స్ చాలా వీళ్ళు బాగా ఆలోచిస్తారు. అంటే క్రియేటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి, బాగా ఆలోచిస్తుంటారు. ఏ విషయాన్ని ఎలాగా డీల్ చేయాలి, ఏ విషయాన్ని ఎలా మాట్లాడాలి అనే దాంట్లో వీళ్ళు చాలా సిద్ధహస్తులు. సో కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇంతకుముందు మీరు చెప్పారు వీళ్ళు చాలా మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు, కాస్త ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు. కాబట్టి అలా అవ్వకుండా ఉండాలి అంటే ఎటువంటి పరిష్కార మార్గాలు పాటించాలి? చిన్నప్పటి నుంచి మనం ఒక పద్ధతిగా పెంచడం, వీళ్ళని ఒక దైవారాధన, పూజ, పునస్కారం అని నేర్పించాలి, భక్తిలో ఉంచాలి, మంచి మాటలు, మంచి కబుర్లు చెప్తే వాళ్ళ దగ్గర ఉన్న క్రియేటివిటీని ఒక రామాయణం, చిన్నపిల్లవాడికి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన అబ్బాయికి ఒకవేళ ఒక రామాయణ పుస్తకం ఇచ్చి, ఈ పుస్తకంలో నాన్న ఈ కథలన్నీ చదివి దీనికి నీకు అనిపించింది నువ్వు రాయనని ఒక పుస్తకంలో అంటే చాలా క్రియేటివిటీగా రాస్తారు. వాళ్ళకి అనిపించింది అలాంటి విషయాలు నేర్పించవచ్చు. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి అది ఇంకా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు. వాళ్ళు మేము ఇది చేద్దాం అది చేద్దాం అని ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు మనం మార్చలేము వాళ్ళని. సో మనం వీళ్ళకి చేయాల్సిందల్లా ఏంటంటే, వీళ్ళు ఆల్రెడీ భక్తి ఉంటే దాన్ని కొంచెం పెంచుకోవడం, ఆల్రెడీ అలాంటి ఫ్రెండ్స్ సర్కిల్లో, అంటే రాంగ్ ఫ్రెండ్ సర్కిల్స్ అంటాం, అంటే ఇప్పుడు చెడు సహవాసాలు, దురలవాట్లు, అలాంటి వాళ్ళు, దుష్టులు, అలాంటి వాళ్ళు తెలిస్తే వీళ్ళు దూరంగా రావడం మంచిది, చాలా ఉత్తమం అనమాట. సో అలా ఉండడం వీళ్ళు చాలా మంచి ఫలితాలు వచ్చే మార్గం ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది అంటే, ఎవరు ఎంత చేసినా మనకంటూ ఒక కర్మ ఫాలో అవుతూ ఉంటుంది ఆల్వేస్.
సో ఎప్పుడైనా సరే మనం చేసే పని మీద ఆయన చూస్తూ ఉంటాడు, దాని మీద పడుతూ ఉంటాయి మనకి. సో అవి మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. సో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి బ్లెస్సింగ్స్ చాలా తక్కువ. సో దానివల్ల కొంచెం ఇబ్బందులు పడుతుంటారు, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళు బాగా సెటిల్మెంట్, వీళ్ళు చాలా తెలివైన అవ్వచ్చు, కానీ పిల్లలు చాలా తెలివి తక్కువగా అవ్వచ్చు. సో పిల్లలు ఆ రాణింపు ఉండకపోవచ్చు, వాళ్ళకి గుర్తింపు ఉండకపోవచ్చు. వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు, అప్పటికీ వాళ్ళకి రాణింపు గుర్తింపు ఉండకపోవచ్చు. ఇలాంటి విషయాలు కూడా వీళ్ళకి చాలా ఇబ్బంది పెట్టే విషయాలు ఉన్నాయన్న. సో అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడము, ఒకవేళ అలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే మానేయడము, ఉత్తమంగా ఉండడం చాలా చాలా అవసరం. ఇలాంటి వారికి అంటే ఆశ్లేష నక్షత్రం గల వారికి ఖచ్చితంగా దైవభక్తి ఉండి తీరాలి. కాబట్టి రోజు ఎవరిని ఆరాధిస్తే మంచిదంటారు? వీళ్ళు దైవారాధన, పరమేశ్వరుని ఎక్కువ ఆరాధించాలి. వీళ్ళు ఎక్కువ శివుడిని, శివ అనుగ్రహం ఉండాలి ఎక్కువ వీళ్ళకి. ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి. మరి ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిది? మన సోమనాథేశ్వర స్వామి అంటే సోమనాథ స్వామి టెంపుల్ ఉంది కదా, సోమేశ్వర స్వామి, సో శివాలయం. సో అక్కడికి వెళ్ళడం చాలా విశేషమైన ఫలితం. వెళ్ళొచ్చు హ్యాపీగా. జ్యోతిర్లింగాలు ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళినా వీళ్ళకి చాలా చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఒకసారి ఇంతకుముందు వీళ్ళకి భక్తి లేదనుకోండి, వెళ్ళుండరు. సో ఇప్పటి నుంచి ఈ వీడియో విన్నాకైనా సరే వెళ్దాం అనుకుంటే అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలకి ఒక్కొక్క సంవత్సరం అలా వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే, మరి ఈ అంటే ఆశ్లేష నక్షత్రం గల వారికి ఏ రోజైతే మంచి రోజు, లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి? తప్పకుండా బుధవారం వీళ్ళకి లక్కీ నెంబర్ 5వ నెంబర్ వీళ్ళకి లక్కీ నెంబర్. తర్వాత కలర్ వచ్చేసి లైట్ గ్రీన్. ఓకే, లైట్ గ్రీన్ ఏది వేసుకున్నా బాగుంటుంది. లైట్ గ్రీన్ బాగుంటుంది. తర్వాత ఇంకొకటి బ్లూలో లైట్ బ్లూస్ ఉంటాయి కదా, అవి కూడా వీళ్ళకి సూట్ అవుతాయి. అందులో లైట్ కలర్ షేడ్స్ లో ఏ షేడ్ అయినా మంచిగా ఉంటుంది. మంచి షేడ్ బాగుంటాయి. ఓకేనండి. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారు ఎలా ఉండే అవకాశం ఉంటుంది, అలానే చక్కటి పరిష్కార మార్గాలు అందించారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః.